అన్న ఎక్కడ తీసుకొచ్చారన్న మమ్మల్ని? రే నాకు కూడా కొంచెం ఈరా రే, ఒక్కడేదంటే కొంచెం రా ప్లీజ్ రా. గాయస్ మన క్యాంపింగ్ అయితే రెడీ అయిపోయింది. 4 ప్యాకెట్లు చేసి 3 చేసాం. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం అండర్ ద మూన్ అనే ప్లేస్కి వచ్చాం అనమాట. ఇది మనకి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో మేము స్టార్ట్ అవటం ఎప్పుడు ఆఫ్టర్నూన్ 3 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 4 అయింది కదా, 3:40 అంటే కూకట్పల్లి నుంచి 30 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. మేము వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉన్నారు అనమాట. సో చూద్దాం, ప్లేస్ మొత్తం చూపిస్తాం మీకు ఎలా ఉందో. అన్నా నమస్తే అన్న. నమస్తే. హీరోలా ఉన్నాను. మనం ఇప్పుడు ఈ ప్లేస్ ఏదో నాకు తెలియదు, కానీ చూడటానికి వచ్చా అంతే. ఏం ప్లేస్ తెలీదా? తెలియదు కానీ చూడటానికి వచ్చాం. పృథ్వీ నీ తెలుసా? అడవుల్లోకి తీసుకో, వేటకి మొదలవుతుంది. తీసుకోండి, అన్ని పనికొస్తాయి. ఈరోజు అడవిలో ఆరాటం, అడవిలో అరుపులే. యూటీఎం అంటారు. మన గూగుల్ మ్యాప్స్ లో పెట్టాలంటే యూటీఎం అని అండర్ ద మూన్ అని సెట్ చేసినా వస్తుంది. సో ఇక్కడ ప్లేస్ అంటే ఫ్రెండ్స్ అందరు సరదాగా వచ్చి చూస్తున్నారు కదా, ఇదంతా క్యాంపింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ కుక్ చేసుకొని టెంట్లు వేసుకొని ఇవన్నీ అవే ప్లేసెస్ అనమాట. ఇక్కడ చాలా మంది ఫోటోషూట్లు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఫొటోస్ దిగడానికి, ఈవినింగ్ సన్సెట్ చూడటానికి చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు ఈవినింగ్ టైంలో, వీకెండ్స్లో అయితే ఇంకా ఫుల్ ఉంటారు ఇక్కడ. చాలా బాగుంది లొకేషన్ చూడండి. హైదరాబాద్ దగ్గరలో ఎంత మంచి లొకేషన్ ఇదే. మనకి నేచర్కి చాలా దగ్గరగా రావాలంటే చుట్టూ ఈ అన్ని చెట్లు, పక్కనే లేకు, అటుపక్క పెద్ద కొండ ఉంది కదా, అటు నుంచి సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ అందరితో కలిసి 1 డే ట్రిప్ వేయాలనుకుంటే అండర్ ద మూన్ లొకేషన్. కాదు, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మీరు వెళ్ళారా బ్రో? మీరు వెళ్ళారు? ప్రస్తుతానికి మనం ఇప్పుడు అండమాన్ దీవుల్లోని మడగాస్కర్ దీవుల్లో ఉన్నాము. అమెజాన్ అడవుల్లో ఎలాంటి సమయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి అన్నా. మళ్ళీ వచ్చేస్తారు అన్నట్టు కదా. ఓ నా పాయింట్ తడుతుంది. జీవులెట్టుకు కదా పాయింట్ అటు పెడతారు. చక్కగా రూమ్ లో ఉండి అన్నం తిని పడుకునేటోళ్ళం. ఎవరికో దేసుకొచ్చారు. వచ్చే అడ్వెంచర్లు చేయాలి. ఇప్పుడు ఎప్పుడు చూడలేని ఒక సాహసం మీరు అయితే చూడబోతున్నారు. పుట్టినరోజు అందరూ అటు పోయినవా? అదే మ్యాజిక్. జాతర బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ తో అద్భుతమైన సాహసం మీరు చూడబోతున్నారు. అమ్మాయి కూర్చోండి, రెడీ చేస్తా ఉండ. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దీవారా అనుకుంటూ పెట్టాలి. ఎరతనా హీరో ఇద్దరు వంతు అయిపోయింది, ఇప్పుడు మన వంతు. ఇలా వీడియో తీసేవాడు. మరి వీడియో తీసేవాళ్ళు ఏం లేదు. అప్పుడప్పుడు అద్భుతమైన వ్యూ కోసం మనం ఇలాంటి సాహసాలు చేయక తప్పదు. ఇలాంటి సాహసాలు చేస్తేనే మనకు బ్యూటిఫుల్ వ్యూ వస్తుంది. చేద్దాం రండి. తర్వాత ఆయాసం అవుతుంది. అతి కష్టం మీద ఒక అదేంటిది అది వాటర్ అయితే దాటేసి వచ్చాం. అక్కడ ప్రాపర్ రూట్ లేదు, పెద్ద స్టంట్ చేసి అయితే వచ్చేసాం అనమాట. మొత్తం చెట్లే ఉన్నాయి. అటు సైడ్ నుండి వచ్చినాం మనం. అదంతా తిరిగి
ఇక్కడ చూసినాం, ఇక్కడ వాటర్ చూడటానికి మనకి చిన్నగా కొంచెమే కనిపిస్తుంది, ఈ లెంత్ కొంచెమే కనిపిస్తుంది, కానీ లోపలికి ఆల్మోస్ట్ నడుం కన్నా పైకే డెప్త్ ఉంది, లోపలికి ఉంది. అందుకని అదంతా తిరిగి అక్కడ గోడ దగ్గర నుండి వచ్చినాం అనమాట బ్యూటిఫుల్ వ్యూ కోసం. ఇవ్వండి, ఇలాంటి పనులు చేయకండి. ఎందుకు ఇలాగా? తాగిన వాళ్ళు తాగినట్టు ఉండొచ్చుగా. అది ఇప్పుడే ఒక రాకెట్ అయితే పైనుండి వెళ్ళిపోయింది. గీత చూస్తున్నారా? సన్నటి గీత కనిపిస్తుందా? అసలు ఈ గీత కనిపించినప్పుడల్లా అది రాకెట్టే అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాం. మరి మీకు రాకెట్టే కాదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది అడవిలోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఒక కొండ ఉంది పక్కనే. మనం ఎప్పుడు వచ్చినా ఎక్కడ పోయినా ట్రెక్కింగ్ అయితే కంపల్సరీ ఎత్తుక్కొని మరీ పోతాం. ఇప్పుడు ఇంకా చిన్న ట్రెక్కింగ్ ఉంది, చూద్దాం. ఇలా ఇటు నుంచి తిరిగి వచ్చినాం, ఇది రూట్. ఇక వీటిని పరిక్కాయలు అంటారు. చిన్నప్పుడు తెగ తినేటోళ్ళం వీటిని. మీ సైడ్ ఏమంటారో చెప్పండి. వంశీ ఏమన్నా దొరికినాయా? తిని చూడరా, తెలిసిద్ది. ఏడు నుంచి హాస్పిటల్ పోయేసరికి నువ్వు పైకి పోతావు. అందుకే అడవిలో ఏది పడితే అది తినకూడదు. ఏంట్రా వచ్చిన కానీ తింటానే ఉన్నావు? ఏంటి తెలుసా నీకు? తెలియదురా, కానీ తింటున్నా. జాగ్రత్త. తినడ్డ పడ్డాదంటే అన్న ఎక్కడ తీసుకొచ్చారన్న మమ్మల్ని? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే కొండ మనకు పోయేది. తిరిగి తిరిగి అడవుల్లో పైకి ఎక్కాలి. మరి ఎక్కువ ఎందుకు వచ్చింది? పైకి ఎక్కాలా? పదండి పదండి, దొరికింది. కెమెరా నాతో పాటు వచ్చేసి బాబా దట్టమైన అడవుల్లో జాగ్రత్త కొండ అయితే ఎక్కుతున్నాం. సో మనకి స్ట్రైట్ వెళ్ళిన తర్వాత చిన్న సందులో దారి దొరికింది. అంటే యాక్చువల్గా దీనికి ఒక ప్రాపర్ రూట్ అనేది అయితే లేదు. మనం దారి మనమే కనిపెట్టినాం అనమాట. అడవు కర్రలు పట్టుకొని వేటాడుకుంటూ వస్తున్నారు మన వాళ్ళు. బంగారపు కొండ, బంగారపు కొండనైతే తీసుకొచ్చుకున్నాం. జింగ్ జింగ్ అమేజింగ్. కొత్త ప్రదేశాన్ని అయితే మేము కనిపెట్టినాం ఈరోజు. అది వ్యూ. సో అది మళ్ళీ కొండనైతే ఎక్కబోతున్నాం. ఈ కొండకైతే పేరు లేదు. ఇది లొకేషన్ అండర్ ద మూన్ లొకేషన్. అండర్ ద మూన్ గూగుల్ మ్యాప్స్లో అండర్ ద మూన్ అని కొట్టినా, UTM అని కొట్టినా కానీ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆ చెట్ల దగ్గర ఆగిపోతారు. మనం మాత్రం ఇక్కడ కొండ ఎక్కుతున్నాం. అండర్ ద మూన్ అంటే ఏంటి? కింద ఉండే మూనా? కాదు, మూన్ కింద అని. నైట్ అయితే మూన్ కింద మనం క్యాంపింగ్ వేసుకొని ఉండొచ్చు కదా, అందుకని అండర్ ద మూన్ అని పెట్టారు. అది రే నాకు కూడా కొంచెం ఈరా రే, ఒక్కడేదంటారా? కొంచెం రా ప్లీజ్ రా రే, ఒక్కట్రా, ఒక్కట ప్లీజ్ రా రే ప్లీజ్. వాటర్ ఎక్కువ. అక్కడ టవర్ కనిపిస్తుంది చూసారా? అక్కడ అనమాట మనం బేస్ క్యాంప్ వేసుకోవాల్సింది. మేము ఇది మొత్తం తిరుక్కుంటూ వచ్చి ఈ ట్రెక్ అయితే చేస్తున్నాం. మ్యాక్సిమం ఇక్కడ ఎవరూ లేరు ప్రస్తుతానికి, మేము మా ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నాం. పైకి ఎక్కిన తర్వాత మీకు అందమైన సన్సెట్ అయితే చూపిస్తాం. వీడియో అయితే మిస్ అవ్వకండి, స్కిప్ అయితే చేయకండి, ఓకేనా? అగో మా పెద్ద మనిషి నేనే, మా పెద్ద అన్నయ్యనే. హీరోలో ఉన్నా అన్న, అన్నా బిగ్ ఫ్యాన్ అన్నా. ఒక సెల్ఫీ అన్నా. తంగలాన్ లో మన విక్రమ్ లాగా. 2 రాళ్ళు తీసుకో అన్న. చొక్క అయిపోయి అంటారా ఏంట్రా బాబు ఇప్పుడు? సన్సెట్ కోసం మనం ఎంతో కష్టపడి ఇప్పుడు దాకా ఆ అడవిలో వచ్చేసాం అనమాట. ఇక్కడ మేము ఫోటోలు దిగి టైము లేట్ అయిపోయింది. అనుకోండి ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది.
ఇంక ఇదేనా అమ్మా లాస్ట్, ఇంకా ఎక్కాలా? ఇదే లాస్ట్, ఇంకేం లేదు నా వల్ల కాదు. కుర్రాడివి యువకుడివి. మ్యాగీ ఎప్పుడు చేసుకునేది? ఇవి చూడండి, ఇదే ఇక పైకి ఏం లేదు, పైకి ఏం లేదు, ఇంతవరకే. ఇక అటు నుంచి అటు కూడా ఏం లేదు, ఇంతే హైట్ ఏం లేదు, సేమ్ ఇదే సర్ఫేస్లో ఉందన్నమాట. అటు కూడా అక్కడ నుంచి మనం అటు సైడ్ ఫోటోలు దిగి చూస్తున్నారు కదా, అక్కడ అదంతా తిరిగి ఇటు వచ్చినాం. ఇలా ఫోటోలు ఎప్పటికీ అయ్యేటట్లేదు అసలు. హెల్మెట్ని రకరకాలుగా యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సో మనం సన్సెట్ అవడానికి ఇంకా టైం పట్టుద్ది. మంచిగా అడగొచ్చుండో. చాలామంది అక్కడ క్యాంప్ వేసుకొని అదేంటి బోటింగ్ కూడా చేస్తారు, మ్యాక్సిమం అక్కడే ఆగిపోతారు అనమాట. మేము కొంచెం అడవి లోపలికి వచ్చి ఈ కొండ ఎక్కాము ఈ సన్సెట్ చూడటానికి. మేము చాలా ఎంజాయ్ చేసాము వచ్చే రూట్లో. కానీ మళ్ళీ మేము తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ క్యాంప్ వేసుకొని సో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో చూడాలి, నైట్ ఉండనిస్తారా లేదా, దాన్ని బట్టి నెక్స్ట్ ఉండబోతుంది. అది మామూలుగా ఆ ట్రెక్కింగ్లు ఈ కొండలో గుట్లో ఏడ దొరికినాయి ఎతుకుతూ ఉంటాం కదా. మాకు బ్యూటిఫుల్ ప్లేస్ అయితే దొరికింది. చాలామంది ఇటు సైడ్ రారు, అక్కడ వరకు వచ్చి ఆగిపోతుంటారు కదా. ఈసారి ఈ వీడియో ఎవరన్నా మీ చూసేవాళ్ళు ఇక్కడికి వద్దామని ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ ఆ క్యాంపింగ్ స్పాట్ నుంచి ముందుకు వచ్చేయండి. అక్కడ కొన్ని వాటర్ ఉంటాయి. మేము మా వీడియోలో చూశారు కదా మేము ఎలా దాటినామో, అలానే వచ్చేయండి మీరు కూడా. సో వస్తే ఈవినింగ్ టైం సన్సెట్ ఇక్కడ నుంచి అదిరిపోద్ది. అందరూ అక్కడే చూస్తారు, కానీ ఇక్కడ నుంచి మాత్రం ఫెంటాస్టిక్గా కనిపిస్తుంది. చలో, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ. చూడండి సన్సెట్ అవుతుంది, ఇటు పక్క సన్సెట్ అవుతుంది ఈ కొండ మీద. ఎటు చూసుకోండి అంటే మూన్ వచ్చింది. బాబ్బా బాగుంది కదా, మూన్ వచ్చింది, ఇటు పక్క సన్సెట్ అవుతుంది. సన్సెట్ అయితే చూసుకున్నాం ఇక్కడ. ఇప్పుడే సన్సెట్ అయిపోయింది. వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఇటు సన్సెట్ అయింది, అటు పక్క మూన్ చూడండి పైకి వచ్చేసింది. సో ఇది ఈవినింగ్ సన్సెట్ అయిపోయిన తర్వాత వ్యూ ఇలా ఉంది. సో రండి మీరు కూడా మర్చిపోకుండా, ఇది ప్లేస్కి అయితే కంపల్సరీ రండి, చాలా బాగుంది. సన్సెట్కి కంపల్సరీ రండి. సో మనం అయితే బయలుదేరదాగా. క్యాంప్ ఫైర్ కూడా రెడీ అయిపోయింది, టెంట్ రెడీ అయిపోయింది, కింద సాపోర్ట్ వేసుకున్నాం మేము. వీళ్ళు ఏదో పని చేస్తున్నారు, అది కన్స్ట్రక్షన్ అనమాట. దాన్ని వన్ అండ్ ఓన్లీ ఇగో దీన్ని కట్టింది ఈడు, ఆడు ఇద్దరు కలిసి కష్టపడి కట్టారు. మేము సుఖంగా పడుకుంటాం ఇప్పుడు. సో దీన్ని అండర్ ద మూన్ అంటారు కదా దీని ప్లేస్ని. చూడండి మేము మూన్ కిందే ఉన్నాం, పైన మూను, ముందు ఫైరు, పక్కన లేకు. బాబా లేకు ఇప్పుడు కాదు, మార్నింగ్ అనిపిస్తుంది. దట్టమైన అడవిలో ఉన్నప్పుడు ఇది హైదరాబాద్ ఇదేంటిది ప్లేస్ అండర్ ద మూన్ దగ్గర ఉన్నాం మనం. ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. నైట్ టైం ఉండి ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకోంటే సగవుతుందన్న. క్యాంప్ ఫైర్ వేసుకొని ఇంత అడవిలో ఇంత కామ్ సైలెన్స్ గా ఎవ్వరు లేరు చుట్టుపక్కల, చాలా బాగుంది అనమాట. అంజీ చెప్పు, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మేమే గొడవ చేస్తున్నాం, మేమే గోల చేస్తున్నాం. తల్లాసుకుంటున్న పృథ్వీ పడుతున్న పృథ్వీ. ఏదో మ్యాగీ ఏదో చేస్తున్నాను కదరా, చేద్దాం మ్యాగీ. చలో డిన్నర్ అయితే చేసుకున్నాం మనం.
దాంట్లో ప్యాకెట్ ఉండి తీసుకున్నా ప్యాకెట్ తీరా ప్యాకెట్ ఎందుకు పడి ఇంత పూలు వేరా. సో ఇప్పుడు దీనివల్ల మనం తెలుసుకుంది ఏంటంటే మ్యాగీ వేసేటప్పుడు అలా చించేయకూడదు. ఈ ప్యాకెట్ ఉంటుంది, అది తీసి పక్కన పెట్టి వేసుకోవాలన్నమాట. వస్తే వేరా. మనోడు మంచి చెప్పు కూడా అనమాట. ఇప్పుడు ఆ మ్యాగీ అయితే తిందామని నలుగురు ఎదురు చూస్తున్నాం. మనోడు అటు తిప్పుతుండే నా నుంచి చేస్తూనే ఉన్నాం అనమాట. ఈరోజు చలి ఘోరంగా ఉంది. మంచిగా ఈ రోజే కాదు, రోజు అసలు ఘోరంగా ఉంటుంది. ఈ రోజు మనం అడవిలో ఉన్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంది. అది ఇన్ని ఊగుతుందిరా. అది క్లాత్ లేదా పట్టుకోవడానికి? నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. అయ్యేరా. ఇంకోటేనా వద్దొద్దు అయ్యాయి మసాలా అయ్యాయి. మనం వేస్ట్ క్లాత్ కూడా తేలేదురా పట్టుకోవడానికి. సంథింగ్ ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్ అనమాట. ఏం కాదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇలాంటి చూసుకొని జాగ్రత్తగా అన్నీ ప్రిపేర్గా ప్లాన్డ్గా రావాలి. మీలో ఎంతమంది ఇలా నైట్ టైం క్యాంపింగ్ చేశారు? కామెంట్ చేయండి. మీలో మసాలానా? మసాలా మ్యాగీ ఇప్పి మసాలా అంటే ఏంటి మొత్తం అందులో ఉప్పు కారం మొత్తం ఉంటాయా? ఉప్పు కారం అన్న ఓకే, మొత్తం అంటే ఏంటి? అంటే ఇక వేరే మసాలాలు కూడా వేస్తారు కదా, ధనియాలని అవి అని. ఏమో ఇందులో ఏముంటాయో తెలియదు. వేస్తే టేస్ట్ బాగుంటుందని మాత్రమే తెలుసు. చికెన్ మసాలా, ఇడ్లీలో చికెన్ మసాలా ఉంటుంది. మరి అన్ని మసాలాలు వేస్తాను. ఇలాంటి పేపర్లు అన్నీ కాల్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ చికా చేయకూడదు. మీరు వచ్చి కొన్ని సందర్భాల్లో మీకు కచ్చివి కూడా యూజ్ చేయాల్సి వస్తుంది, తప్పదు ఇక. సో మీరు మంట తగ్గియాలనుకుంటే పుల్లలు తీసి పక్కన పెడితే మంట తగ్గిద్ది, అది మాడిపోకుండా ఉంటుంది అనమాట. చిన్నప్పుడు ఎవరైనా ఇలా కట్టెల పొయ్యి, మనం చిన్నప్పుడు ఊర్లలో ఉన్నప్పుడు ఇలాంటి పొయ్యి మీద ఎక్కువ వాడాం. ఇప్పుడంటే స్టవ్లు వచ్చినాయి. వంశీ గుర్తున్నాయా నీకు ఇలాంటి పొయ్యిలు? గుర్తున్నాయిరా. ఆ రోజులు మళ్ళీ రావు. యాక్చువల్గా లేడీస్ బాగా కష్టపడేవాళ్ళు అనమాట ఇంట్లో ఏ వంట చేయడానికైనా. పాతకాలంలో ఏంటంటే మనకి ఇది ఎల్పిజి గ్యాస్లు అలాంటివి ఏమి ఉండేవి కాదు కదా, మొత్తం కట్టెల పొయ్యి మీద చేయడం అనేది జరిగేది కదా. సో పాపం వాళ్ళు ఆల్మోస్ట్ పర్ డేకి 1 hour 2 hours ఉండేసి ఆ కట్టెల పొయ్యి మీద అన్నం కూర వండి అన్నీ చేయటం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వచ్చాయి. సో ప్రస్తుతం అయితే మనకి తగ్గింది. ఇప్పుడు కూడా కొన్ని రూరల్ ఏరియాస్లో ఇట్లా కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మార్నింగ్ ఈవినింగ్. సో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మాకు దీని మీద ఒక్కరోజు చేయడానికే మొత్తం తడిసిపోతుంది వారం అంతా. తడిసిందా? తడిసిపోయిందంట. అదే మాత్రం ఉండదు మరి బుద్ధి అంటే ఉండాలి బుద్ధి. అది పట్టండి వేసేస్తారు అందరికి. అంతేనా? అది ప్రసాదం లాగా తినాలి, పృథ్వీ చేసింది. దగ్గర కట్టు. అడవిలో సిటీకి దూరంగా రూమ్ వదిలేసి ఇంత చూడండి చందమామ టెంట్ వేసుకొని టెంట్ కింద మ్యాగీ చేసుకొని మేమైతే తింటున్నాం. నెట్టేసి ఇటు రోడ్లు ఆపడం అది. తినరా, టేస్ట్ చేయరా, ఎలా ఉందో చూడు వంశీ. మనకి ఇక్కడ 2 వంశీలు, వీడు వంశీ ఆడు వంశీ. మనోడు బ్యాంక్ మేనేజర్ వంశీ కృష్ణ. ఇంకో స్పూన్ ఉంది ఎక్స్ట్రా. 4 స్పూన్లు ఉంటాయి. ప్రపంచం ఎప్పుడన్నా సరే మనం ఊదుకొని తినాలి. ఎలా తినాలి మరోసారి చెప్పు. అవును, ఊదుకొని తినాలి. తిను. చేర్స్ ఏంట్రా, అలవాటు అయిపోయింది ఏంట్రా? చేర్స్ కట్టుకుని నేను అన్నం కూడా తిట్టలేదు. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? బాగుందిరా, బాగానే ఉంది. వంశీ చెప్పు, టేస్ట్ ఎలా ఉంది? చైనీస్ నూడిల్స్ బా సూపర్. నువ్వు? బాగుందిరా. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. ఆకలి మీద ఉంది, ఇప్పుడు ఏది దొరికినా టేస్ట్ ఎక్కువైపోద్ది. ఏమైనా ఫుడ్ కావాలంటే ఇక్కడ నుంచి ఒక 4-5 kilometers వెళ్ళిపోవాలి. అయినా వెళ్ళటానికి రూట్ చూడండి, అసలు ఇట్లా వెళ్ళలేము మనం. 4-5 ఏంట్రా, ఎక్కువే పోవాలి. గుర్తుపెట్టుకో, టమాటా సాస్ కావాలా అందరికి ఈక్వల్ గా గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడ నలుగురు అన్నా చూసినా డైవర్ట్ చేయడానికి టమాటా సాస్ కావాలా అంటుండవు. ఇదేంటి నాకు బెటర్ ఎవరు? నేనే పెట్టుకోవాలా? ఓకే ఓకే, ఇగో అడుపు నువ్వు దాన్ని ఏదో కచ్చిపి
బుద్ధి బుద్ధి ప్రతిసారి పోగొడుతున్నాను బుద్ధి నువ్వు. అసలే వాటర్ లేవనుకుంటే 2 సార్లు వాటర్ పోయినాయి. ఇంకొన్ని వాటర్ పోయాలనుకుంటా అందులో. కాలిపోతుంది కారు పోసినప్పుడు మరి తిప్పకు అట్లా చెప్పటం కాదన్నా, అది బండ సరిగ్గా లేదు. వీళ్ళు ఏం చెప్పమంటున్నారు, చెప్పొద్దు అది మళ్ళీ నువ్వు బాగా చెప్తా. వదిలే 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 నువ్వు వదిలే చెప్తా. కచ్చి కాలిపోద్ది. కాలుదే కాలిందిలే. కొన్ని వాటర్ పోయి అర్ధరాత్రి మా సాహసాలు. ఇది వాటర్ బాటిల్ ఎనకుంది. ఆల్రెడీ ఒక షిఫ్ట్ అయిపోయింది. ఒక రౌండ్ అయిపోయింది. అందరూ నాకే సరి ప్లేట్లు, అవేమో సరిపోలేదు మాకు. అయిపోయి మ్యాగీ పోయి ఏం పోయాలంటే రివర్స్ తిప్పు దాన్ని. ఎట్లా ఇట్లా అయితే వాటర్ లేవండి. అరే నువ్వు పట్టుకోరా పొల్లలతో పట్టుకున్నా. ఇగో ఎంత గట్టిగా పట్టుకుంటే ఎంత గట్టి. అది మూత పెట్టి అది నానిద్దిలే. అవసరం లేదు అవసరం లేదు. నానబెట్ట అంటాం కాదు, అది అటే బండ తగిలి ఇటే ఊగిపోతుంది గిన్నె. పట్టుకోండిలే. నాకు పట్టుకునే ఉండు. పడదా అంటే పట్టుకునే ఉండంటే కింద నుండి కనపడుతుందా నీకు? ఇది నాకు ఏం లేదు ఇంకా సగం మామూలు లేదు, నీకు అర్థం కావట్లా. మమ్మల్ని లాగని చేస్తాను. నువ్వు చెప్తా గట్టి పట్టుకో మాకు. ఏదైనా పెద్ద పొల్లి నాకు తెలిసి 2 ప్యాకెట్లకి తినే యోగం లేదేమో మనం. మళ్ళీ అది సగం మామూలు లేదు. 2 ప్యాకెట్లు మ్యాగీ చేయడానికి నానా దంటాలు పెడుతున్నారు. చూడండి, 1 2 3. అర్థం కావట్లేదు, ఇది పట్టుకో. తిప్పు. నేను అందుకే చెప్తా అనవసరంగా ఇరవద్దురా అన్న. అట్లుంచు ఆ కర్ర, అట్లుంచు అది, అట్లుంచు కర్ర. తిప్పు వృద్ధి. అర్ధరాత్రి మ్యాగీ కోసం మా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. అప్పుడప్పుడు ఇలాంటి సాహసాలు చేయాలి. మెమొరీస్, ఇవే మెమొరీస్. మనం రేపొద్దున అన్ని ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకునే ఇవే. గాలి మొత్తం అడ్డే వస్తుంది. కాదు పట్టుకోండి, అట్టే పట్టుకొని ఉందన్న అంటుండే. నేనేం చేశాను ఎట్లా తెలుసా? రేపొద్దున పనికి రాదు. సాప తెచ్చి మేము పైకి అట్లా కట్టినాం. ఇది మా టెంట్. యాక్చువల్గా ఇలాంటి టార్చ్ లైట్, ఇలాంటి చిన్న చిన్నవి మనం ప్రిపేర్ చేసుకురావాలి. మేము ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు అనుకొని వచ్చేసినాం కదా. సో ఒక రౌండ్ మ్యాగీ అయ్యి తినేసినాం. అది ఎవరికి సరిపోలేదు. ఇప్పుడు అతి కష్టం మీద 2 ప్యాకెట్లు మ్యాగీ చేయడానికి ఎన్నో సాహసాలు చేశారు. అది వంశీ, మ్యాగీ చేయడానికి ఎంత కష్టపడాలా అని ఫస్ట్ టైం తెలుసుకున్నావు కదా. ఏం చేస్తాం ఎరా, అందరి ప్లేట్లు ఎవరి ప్లేట్ ఏదో గుర్తుందా? ఇది నాదే. అన్ని క్లీన్గా ఉన్నాయి. టమాటో సాస్. నువ్వేంటి దాంట్లో చేపెడుతున్నా? అండర్ ద మూన్. మనం మూన్ కిందే ఉన్నాం, ఫైర్ ముందు ఉన్నాం. అది టైం ఇప్పుడు ఆల్మోస్ట్. ఏ వాచ్ పని చేయట్లేదు. ఇది నొక్కు. టైం చెప్పు. టైం ఇప్పుడు ఇది కూడా కనిపించలేదు. 11 అవుతుంది అనమాట. రావట్లేదు అనుకుంటాను. మూన్ కూడా
హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది. నైట్ మాత్రం క్యాంపింగ్ వేసుకొని ఆ చల్లు ఆ టెంట్ కింద మామూలు ఎంజాయ్ కాదు, చాలా బాగుంది అనమాట ఫీలింగ్. చూడండి, ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు, టైం 6:30 అవుతుంది. మనం సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. వెనక వ్యూ అంతా చూడండి ఎంత హైలైట్ ఉందో. మా టెంట్ చూపిస్తాను చూడండి, నైట్ వేసుకున్న టెంట్. వాళ్ళు ఇంకా ముసుగేసుకొని ఉన్నారు. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. మనం అయితే క్యాంప్ ఫైర్ వేసుకొని ఈ టెంట్ చూసారు కదా, నైట్ ఎంత కష్టపడి ఈ టెంట్ అయితే కట్టినామో. మేము నలుగురమే కాదు, మాతో పాటు ఇక్కడ ఈ చింటూ బ్రో కూడా ఉన్నాడు నైట్ అంతా, కాకపోతే టెంట్లోకి రాలేదు. లేకండి రా, చలి మాత్రం అదిరిపోతుంది. చలి ముందు ఫైర్ వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మనం కట్టుకున్న ఇల్లు అయితే తీసేసినాం అనమాట. ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఎట్లా మనం ఏం చేసినా సరే మొత్తం నీట్గా చేసి వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఫైర్ కూడా తీసేసినాం, ఇల్లు కూడా తీసేసినాం అనమాట. ఇల్లు మాకు అదే ఇల్లు, అందుకని ఇల్లు అంటున్నా, టెంట్ కాదు. చెప్పు, ఎట్లా అనిపించింది నీకు నైట్ ఆ టెంట్ కింద ఉండటం, ఈ చెట్లు, టెంట్, ఇచ్చాలి, క్యాంప్ ఫైర్, ఇవంతా ఎట్లా అనిపించినాయి నీకు? చాలా బాగుంది. ఓవరాల్ మొత్తం బాగా ఎంజాయ్ చేసినాం. కాకపోతే ఇక్కడికి క్రౌడ్ బాగా వస్తున్నారు కదా, ప్లాస్టిక్ అది ఎక్కువైపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ ముసుగు తీసి మాట్లాడరా. ప్లాస్టిక్ అది ఎక్కువైపోతుంది అనమాట. చలి ఘోరంగా ఉంది. మేము ఉండి ఇక మార్నింగ్ 6 కదా, అయినా కూడా అలానే ఉంది చలి. చూడండి, ఇది మొత్తం ప్లాస్టికే. గ్లాసులు, కవర్స్ అట్లా పడేస్తున్నారు. నాకు తెలిసి ఎవరు క్లీన్ చేస్తారో కూడా తెలీదు. పబ్లిక్ ప్లేస్ కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. ప్రేమికులు అట్లా పేర్లు చెప్తూ ఉంటారు ఎక్కడ చూసినా. ఏం చేస్తున్నారు? పేర్లు రాత్ర కనపడలేదు అంతే. సో సన్ రైజ్ అయితే చూసుకున్నాం కదా, అయిపోయింది వీడియో అందరితో. నైట్ క్యాంపింగ్ అంతా బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే, ముందు నైట్ టైం క్యాంపింగ్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 3-4 మెంబర్స్ ఉంటారనమాట, సెక్యూరిటీ లాగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ టెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. డబ్బులు ఇచ్చి మనకి రెంట్కి ఇస్తారు నైట్ ఉండాలంటే. తర్వాత లేకపోతే మన ఓన్ టెంట్ తెచ్చుకున్నా, లేదా ఇక్కడ నైట్ స్టే చేయాలనుకున్నా, ఇక్కడ 2-3 ఉంటారు. వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం నైట్ క్యాంపింగ్ అయితే చేయొచ్చు, ఫైర్ వేసుకోవచ్చు. నైట్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చూడండి, అది దాంట్లోనే మనం ఇప్పుడు వరకు ఉంది. అక్కడ వ్యూ సన్ రైజ్ కోసం కూడా చాలామంది వస్తున్నారు. హైదరాబాద్కి నేచర్కి ఇంత దగ్గరగా వచ్చే ప్లేస్ ఏదంటే ఇది ఒకటే ఉంది. సో అదనమాట. మన వాళ్ళు అందరూ ఫోటోలు దిగుతున్నారు. వీళ్ళు ఇప్పుడు సాగు కొడుతున్నాడు అప్పటి నుండి ఫోటోలు చూద్దాంగా. ఎట్లా అనిపించింది నీకు? మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ ప్లేస్కి అయితే తప్పనిసరిగా రండి. మీకు వీలున్నప్పుడు మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయటం అంటే మీరు బాహుబలి లెవెల్లో మీరు ఊహించుకోకండి. నేచర్కి దగ్గరగా ఉంటాం, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ట్రాఫిక్ సౌండ్స్ ఉండవు. మేము అది ఎంజాయ్ అంటాం అనమాట. పిల్లలు
చెప్పండి, మీరు నైట్ చేసింది అంత ఎంజాయ్ చేసింది ఎంత బాగుంది చెప్పు. మీకు కాపలా కాసింది నేనేరా నైట్. ఆ నైట్ ఈడే నిద్రపోకుండా మేము ముగ్గురు నిద్రపోయినా, ఈడక్కడ మాత్రమే ఫైర్ వేసుకొని నువ్వు కూడా నిద్రపోయినావు అంటే ఈ లాస్ట్ లో నిద్రపోయినలే. అది ఎట్లా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది. ఏంటిది కాపలా వర్ణించలేనిది, అతీత్యమైనది. వర్డ్స్ రావట్లేదు కానీ చెప్పాలనిపిస్తుంది. అర్థమైంది, నువ్వు చెప్పాలనే నీ ఆతృత మాకు బాగా అనిపిస్తుంది. సో వీడియో అయితే ఇంతటితో క్లోజ్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.